హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భైరవ వ్లాగ్స్. నేను మీ ఆమిని బలరాం. సో ఈ వీడియో ఏంటంటే డాడీ డ్రై ఫ్రూట్స్ అవి తీసుకొచ్చారనమాట. సో అవి ఆర్గనైజ్ చేసుకోవడానికి హోమ్ సెంటర్కి వెళ్ళి కొన్ని ప్రోడక్ట్స్ అయితే తీసుకుని వచ్చాను. వాటిల్లో సెటిల్ చేస్తున్నాం అనమాట. డ్రై ఫ్రూట్స్ మొత్తము కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చారు. స్ట్రాబెర్రీ, లెమన్, పైనాపిల్, అంజూర్, క్యాష్యూస్, ఇంకా మనకి ఈ మొలకెత్తిన విత్తనాలు అంటారు చూడండి, స్ప్రౌట్స్. వాటిని కూడా చక్కగా ఎండపెట్టేసిన తర్వాత అవుతాయి చూడండి, చాలా టేస్టీగా ఉన్నాయి. అవి కూడా తీసుకొచ్చారు. అండ్ పిస్తా పప్పులు ఇలా అన్నీ తీసుకొచ్చారనమాట. సో వాటినన్నిటిని ఇట్లా సెగ్రిగేట్ చేసి వాటికి విడివిడిగా మనకి ఎయిర్ టైట్ కంటైనర్స్ దొరుకుతాయి కదా, సో వాటిల్లో సెగ్రిగేట్ చేసి పెడుతున్నాం అనమాట. వాటిని విడివిడిగా ఏ డబ్బాల్లో పడితే ఆ డబ్బాల్లో వేయడం ఈజీయేనండి. బట్ వాటిని సర్దుకుని ఆ తర్వాత వచ్చే డస్ట్ మొత్తం క్లీన్ చేయడం అనేది పెద్ద టాస్క్ అనమాట. సో ఈ ఫ్లేవర్స్ అన్నీ అయితే డాడీ తీసుకొచ్చారు. ఇందాక నేను చెప్పినట్టు వీటిలో ఈ ఫస్ట్ ఫ్లేవర్ వచ్చేసి పిస్తా, ఆ తర్వాత అది లెమన్, అదేమో పైనాపిల్, దెన్ క్యాష్యూస్, అంజూర్, ఇందాక చెప్పాను కదా స్ప్రౌట్స్ ఎండపెట్టినవని, అది స్ట్రాబెర్రీ అండ్ కివి అనమాట. సో ఈ ఫ్లేవర్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అయితే డాడీ తీసుకొచ్చారు. నాకు అన్నీ నచ్చినాయి. ఒక పైనాపిల్, లెమన్ తప్పించి రెండు పుల్లగా ఉన్నాయన్నమాట. మొత్తం పిన్ టు పిన్ క్లియర్ చేసుకోకపోతే ఏంటో అండి, కొనుక్కున్న వాటికి సాటిస్ఫాక్షన్ ఉన్నట్టు ఉండదు నాకు మాత్రం. ఆ ఇబ్బంది ఎట్టా ఉంటుంది అనేది ఒక్క హౌస్ ఓసిడి ఉన్న వాళ్ళనే అడగాలి. తీసిన చోట పెట్టకపోతే ఎందుకో మరి 100% సాటిస్ఫాక్షన్ నాకు ఉండదు, సర్దినట్టు. అందుకనే ఎంత లేట్ అయినా కూడా నెమ్మదిగా మొత్తం క్లియర్ చేసుకున్న తర్వాతే నేను రెస్ట్ తీసుకుంటాను. అందుకనే ఇప్పుడు కూడా మొత్తం ఏదో వీడియో కోసం చేస్తున్నానని మాత్రం ఖచ్చితంగా అనుకోకండి. ఎందుకంటే నేను ఎప్పుడు ఏదైనా వర్క్ చేస్తే అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ అవ్వాలి. ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకున్నా కూడా మొత్తం క్లియర్ చేసిన తర్వాతే నేను రెస్ట్ తీసుకుంటాను. మొత్తం సర్దుకున్న తర్వాత అయితే ఇట్లా ఉందనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.